పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు. అందరూ కూడా వెల్కమ్ హోలీ స్పిరిట్. మీరు మాట్లాడండి, నేను కాదయ్యా. మీరు మాట్లాడండి. రాబాశాంతారాధ మీరుండి స్పష్టంగా నాతో మాట్లాడండి అయ్యా. నన్ను వాడుకొని, నా నోరు కాదు, నీ మాటలే ఈ నోటిలో ఉంచండి. కంప్లీట్గా నన్ను నీ కంట్రోల్లో తీసుకురమని. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడున్నటువంటి వారు ఎంతో ఆకలితో ఉన్నారయ్యా. ఆకలి తీర్చగలవాడవు నీవే. దప్పిక నీవు మాత్రమే తీర్చగలవు. నీ ఎద్దుకు ఆకలి దప్పికలు చేత వచ్చినటువంటి వీరిని తృప్తిపరచమని అడగొచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా. సువర్ణానికి ఏం పరీక్ష కలుగుతుంది? దేనితో సువర్ణానికి పరీక్ష? అంటే ఇక్కడేమో సువర్ణ ఎవరు లేరు కదా, లే, రైట్. హల్లెలూయా. ఓకే, అగ్నితో పరీక్ష. దేనితో పరీక్ష? ఇంతవరకు మీకు పెన్నుతో పరీక్షలు చూసి ఉంటారు, కంప్యూటర్ మీద పరీక్ష చూసి ఉంటారు. కానీ ఒక వ్యక్తికి అగ్ని వలన పరీక్ష కలుగుతూ ఉండొచ్చు. సువర్ణానికి అగ్ని వలన పరీక్ష కలుగుతూ ఉంటుంది అంట. ఏమవుతుందంటే, సువర్ణం అంటే ఏంటి? బంగారము. సువర్ణం అంటే చెప్పండి ఏంటి? బంగారము. ఓకేనా? బంగారాన్ని ఏం చేస్తారు? అగ్నిలో కాలుస్తారు. అంటే అగ్నిలో గాలితే కరిగిపోయింది, పాడైపోయింది అంటే అట్లా కాదు. ఒక గిన్నెలో వేస్తారు. ఓకేనా? పొగరతో, అంటే కొంతమంది చిన్నదనుకోండి, మంట పెట్టి చిన్న గొట్టం పెడతారు, ఇంత పొడవు గొట్టం పెట్టి. చూసారా దాన్ని? అంటూ ఉంటారు. సన్నగా ఉంటుంది, లాస్ట్లో అది తగులుతూ ఉంటే అది కరిగిపోతూ ఉంటుంది. దానికన్నా ఇంకా ముందు దానికి ఒక పరీక్ష ఉంటుంది. ఇంకా భూమిలో నుండి తీసినప్పుడు దాంట్లో మట్టి, చెత్త, చెదార, అది ఇది ఉంటా ఉంటుంది. అటన్నిటి కూడా శుద్ధి చేయడానికి ముందు అగ్నిలో వేస్తారు. అంటే మేలిమి బంగారం ఎప్పుడు తయారైద్దాయి అంటే, ఆ దినాల్లో చేసేవాళ్ళంట, ఒక పాత్రలో, ఓకేనా, బంగారాన్ని వేసి, ఓకే, వేసి దాన్ని బాగా శుద్ధి చేస్తూ ఉంటారు. వచ్చి చూస్తాడంట దాన్ని, ఇట్లాగా మళ్ళీ వెళ్ళిపోతాడు. అట్లాగా చూస్తాడంట, చాలాసార్లు చూస్తాడంట. ఎంతవరకు చూస్తాడంటే, తన యొక్క ముఖం ఉంది కదా, ఆ చేసే వ్యక్తి ముఖము, ఆ వ్యక్తి ముఖము స్పష్టంగా దాంట్లో కనబడిద్దంట. దేంట్లో? ఆ బంగారంలో స్పష్టంగా కనబడినప్పుడు అప్పుడు అనుకుంటాడంట, ఇప్పుడు ఇది మేలిమి బంగారం, శుద్ధ సువర్ణమైన బంగారం. హల్లెలూయా. దగ్గరికి చెప్తా, హల్లెలూయా. అలాగే క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడే వరకు
ఆ? ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడే వరకు, ఆయన స్వభావము, ఆయన మాటలు, ఆయన యొక్క సహనం అన్నీ కూడా మన యందు ఏర్పడే వరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని శుద్ధి చేస్తానే ఉంటాడు. ఏం చేస్తాడు? శుద్ధి చేస్తా, అగ్నిలో వేస్తానే ఉంటాడు. హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆమె ఆమేన్. అలాగే వినండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆనందం. ఏం పేరు? మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రం. ఇప్పుడున్నాడో లేదు తెలీదు. అతను అణగారిపోయినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అతను క్రీస్తును తెలుసుకున్నాడు. యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక బ్రాహ్మణ సన్యాసి కాషాయ వస్త్రాలు ధరించుకున్నాడు. దేవుని తెలుసుకోవడం కోసము పిచ్చి పట్టినట్లు సంవత్సరము గుడులు, గోపురాలు అని, మఠాలని, రకరకాలుగా దేవతా స్థలాలని, చివరికి అర్ధరాత్రి సమయాల్లో కూడా కొండల మీద దేవతల గుళ్ళు ఉంటాయి కదా, కొండల మీద ఆ గుళ్ళల్లో వెళ్ళిపోయి చిన్న దీపం ఉన్న చోట్ల, అన్ని చోట్ల అలాగ వెళ్ళిపోయి వెళ్ళడము, చూడడము, దర్శించడం, రకరకాలుగా అన్ని చోట్లకి వెళ్ళాడు, దర్శించాడు. కాశీ వెళ్ళాడు, కన్యాకుమారి వెళ్ళాడు, అమరావతి వెళ్ళాడు, రకరకాల ప్రాంతాలు తిరిగి ఎందుకు తిరిగాడయ్యా ఇంతకంటే దేవుడిని ఎందుకు కనుక్కోవాలనుకున్నాడంటే, తను ఎక్కువగా ప్రేమించేటువంటి తన చెల్లి, డిగ్రీ చదువుకున్నాడు, మామూలు వ్యక్తి కూడా కాదు, మరలా ఇప్పుడోడు కాదు, ఎప్పుడో దాదాపు 19, అంటే అప్పుడు బహుశా మనం ఎవరు పుట్టలేదు, బహుశా 1960లోనో మన తల్లిదండ్రుల టైంలో అనుకోండి. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు అప్పుడు కూడా పుట్టుండ్రు. ఇంకా అన్నిటి తిరిగి ఎందుకు తిరిగాడంటే, చెల్లి చనిపోయింది. చాలా ఇష్టం అంట చెల్లి అంటే. ఇదే ఆ సర్టిఫికేట్ వీటి పక్కన పెట్టాడు. అప్పుడే వచ్చాడు పాపం కాలేజీ నుంచి, హోందాగా కోట్ వేసుకొని, సూట్ వేసుకొని అలాగా దర్జాగా వచ్చాడు ఇంటికి గర్వంగా. వచ్చేసరికి చెల్లి చచ్చిపోయింది, అనారోగ్యంతో, జ్వరంతోనే. ఎప్పటి నుంచే కాదు, అంతకు ముందు రోజు 5 గంటల ఆ టైంలో, అంతకు ముందు రోజే జ్వరం వచ్చిందంట. ఈరోజు అవుట్, చనిపోయింది. అలాగే ఎన్నో ఆశలు, కలలు, ఇది దేవుడు ఏడున్నాడు ఇంత చదువు ఉంటే అనుకుంటూ వచ్చాడు పాపం. ఎవరు పల్లెటూరు వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అనుకుంటా, దేవుడు మనలాంటి వాళ్ళకి ఎందుకు అని అనుకుంటా ఇదే ఉద్దేశంతో వచ్చాడు పాపం. వస్తే చెల్లి చనిపోగానే అసలు దేవుడు ఉన్నాడో లేదో కనుక్కోవాలని బయలుదేరాడు. చూసారా ఎట్లా మారిపోయిందో? ఒక్క గంటలో మారిపోయాడు. ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, బలవంత పెట్టారు, అన్నీ మాట వినకుండా కాలి నడకన తిరుగుతూ వెళ్ళిపోయాడు. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి అలిసిపోయి దేవుడు లేడికి ఏంది దేవుడు అంటాడు, అదే అంటాడు అనుకుని మరలా వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడి వరకు వచ్చాయంటే, ఆయన ఊరు సమీపంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోయి మరలా ఉద్యోగం చేసుకుందాము, తమ్ముడిని కాలేజీలో చేర్పిద్దాము, ఒక మంచి ఇల్లు కట్టుకుందాము, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంచుదాము అని ఆశతో వచ్చాడు. ఆశతో వస్తున్నాడు, ఇంకా వెళ్ళలేదు. వెళ్తా ఉంటే ఈలోపు ఎద్దుల బండి హాయ్ అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఎద్దుల బండి తోలుకుంటా ఒక అతను ఇతను చూచి అంటాడు, ఏమండి బండి ఎక్కుతారా? అక్కడికే వెళ్తున్నట్టున్నారు అని అంటే, ఎలా చూసేసి, అబ్బా ఇతను మహానుభావుడు లాగున్నాడు, నా బాధను గుర్తించాడు అని అనుకొని బండి ఎక్కి, అమ్మయ్య
చాలా నిండు వందనాలయ్యా. ఆయన బ్రాహ్మణుడు, ఓకేనా? ఈ సన్యాసి బ్రాహ్మణుడు. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. నేనేముంది పలానా చోటన ఈ దేశాలు తిరిగి వస్తున్నానులే అని అన్నాడు. ఏ ఊరు అన్నాడు. ఈ పక్కనే ఊరు ఇక్కడే అన్నాడు. అదేనా మీ ఊరు పక్కనే మా ఊరు అన్నాడు. అవునా అని అన్నాడు. సరిగా అవునా, ఎందుకు తిరిగారు, ఏంది బాగా అలసిపోయినట్టున్నారు, ముఖంలో విచారంగా ఉన్నారంటే, ఏముంది దేవుడు అనుకుని తిరిగాను, దేవుడు దొరకలేదు నాకు. కనబడిన పూజారులు అందరిని అడిగాను, వాళ్ళు ఎవరు నాకు సమాధానం చెప్పలేదు అనుకుంటా విచారంగా చెప్పాడు. దీనికోసం సంవత్సరం మొత్తం తిరిగారా, నేను ఎప్పుడూ కనుక్కున్నాను అన్నాడంట. ఏంది సరిగ్గా ఆ మాటకి సంవత్సరం నుంచి ఆ మాట వినబడలేదంట. నేను దేవుణ్ణి కనుగొన్నానన్న మాట ఇతను చెప్పాడు. ఒకసారి ఏమంటావు నువ్వు అని అన్నాడంట. నీరసంగా ఉన్నావు, నీరసం పోయి హుషారు వచ్చినట్టు, ఏం మాట్లాడేవు నువ్వు అంటే, నేను దేవుణ్ణి ఎప్పుడో కనుక్కున్నాను అని అన్నాడంట. అని అనుకుని ఆయన నుంచి దిగ్గును లేచి ఆయన పక్క నుంచి కూర్చున్నాడంట. ఎట్లా కనుక్కున్నావు చెప్పు, చేయబట్టుకున్నాడు. ఎప్పుడో నా పాత జీవితాన్ని, నా రోత బ్రతుకును మార్చినటువంటి యేసుప్రభారా అని చేసి అలాగ కొంచెం చెప్తూ పోతున్నాడు. అలాగే వెళ్తూ ఉంటే ఈలోపు ఆయన అన్నాడు, సరే ఈ రాత్రి మా ఇంటి దగ్గరకు వచ్చి ఉండండి, చీకట పడింది కదా, పొద్దున్నే మీరు ఇంటికి వెళ్ళిపోదురు అన్నా అంట. సరే అంటే ఈయనకున్న ఆశ ఏంటంటే, ఈయనకి అప్పటికి అర్థమైపోయింది ఈయన అంటరాని వాడని. ఓకేనా, అంటరాని వాడి దగ్గర నేను ఇంట్లో ఉండాలా అని అనుకున్నాడు. అయితే దానికన్నా కానీ ఈ ఆశ ఎక్కువ ఉంది, దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ. ఎవడైతేనే కనుక్కొని అన్నాడు. సంవత్సరం నుంచి ఎవడు చెప్పనమాట ఈయన చెప్తున్నాడు. ఆయన చెబుతుంటేనంట నాకేం పెద్ద చదువు రాదు కానండి అని చెప్పి చెప్తుంటేనంట, అసలు ఏ పండితు కూడా ఇలాగ చెప్పలేదే, నీకు చదువు కూడా సరిగ్గా వచ్చినట్లేదు ఈయనకి, ఇంత బాగా చెప్తున్నావు అని అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా వెళ్ళిపోతూ ఉంటే చిన్న ఇరుకు రోడ్డే. ఈయనేమో కొంచెం ఎద్దుల బండి కొంచెం పెద్దది, ఎదురుకి ఇంకొక ఎద్దుల బండి వస్తుంది, అది చిన్న బండి. అది వస్తుంది కదా, ఇరుకు రోడ్డు అని ఈయన స్లోగా ఓ పక్క కట్లగా ఆపాడు. ఆ వచ్చేవాడు అసలు ఆపలా, అదే స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఇతని బండి చక్రమే అంటారా, ఏమంటారు, చక్రమేనా ఇంకో పేరేమన్నా ఉంది ఇక్కడ, బండి గాను. ఈ బండి గానుకి కొట్టేసుకుంటే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈ సన్యాసి అనుకుంటున్నాడంట, ఇప్పుడు మొదలైద్దిరా, చూద్దాము, పల్లెటూరుడు కదా, పల్లెటూరు గురించి మనం తెలియంది ఏముంది, ఏదైనా తేడా వచ్చేస్తే చెడ్డ మాటలు బూతులు అందుకుంటారు, ఇక ఇప్పుడు చూద్దాలే అనుకున్నాడంట. అని అనుకునేసరికి, ఎందుకంటే వచ్చేవాడు తప్పు చేశాడు, ఇతను తప్పు చేయలేదు కదా, ఇతని బండిని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఈ ఆనందం అనేటువంటి ప్రభువుని ఎరిగినటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తి అంటున్నాడంట, అన్నా నీ బండికి ఏం కాలేదు కదా, క్షేమంగా వెళ్ళిరా. ఏంటంట, అన్నా నీ బండికి ఏం కాలేదు కదా, ఓకే నీకేం. అతను ఇట్లా ఉంటాయి కదా అప్పుడు తొంగి ఇట్లా చూశాడంట, చూసేసి ఒక చూపు చూసి వెళ్ళిపోయాడంట. ఈ నుండి ఇదేంద్రా తిడతాడు అనుకుంటే, తప్పు చేసినోడిని బండ బూతులు తిడతాడు అనుకుంటే ఇక తెలిసిందే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే దేవుని నామ మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు లేచి నిలబడమ్మా, ఇట్రా అనుకోండి, ఇట్లా తగులుకుని ఎలా ఉంటావు చెప్పు. ఇద్దరం ప్రభుని నమ్ముకునే నువ్వు ఏమంటావు చెప్పు. మామూలుగా వాస్తవంగా జనాలు ఎలాగనుకుంటారు అన్నది విషయం అది చెప్పు.
ఏదా కళ్ళు నెత్తికెక్కినాయా? ఏమంటారంట? డ్యామేజ్ అయిపోతే ఇక ఎలా ఉంటుంది చూడు. సరే, హల్లెలూయా. ఒకవేళ అదే ప్లేస్లో నువ్వే ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? నిలబెట్టల్లా ఆ తిట్టే తిట్లకి బట్టలు కూడా ఊడిపోతాయి ఆమెక. కొంతమంది అంటే నువ్వంటే మనమంటే మనం కాదు, కొంతమంది ఉంటారు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. ఓకేనా? ఎందుకంటే ఈ సన్యాసి అంతకుముందు క్రైస్తవులను కూడా చూచాడంట. కానీ ఆ క్రైస్తవులకి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకను ఈ ఆనందానికి చాలా వ్యత్యాసం. ఆయన అంటాడు, ఏందయ్యా నువ్వు ఏదో గొడవ జరిగిద్ది అనుకుంటా ఉంటే, తప్పు చేసింది వాడైతే నువ్వు క్షమాపణ చెప్పేవేంది? అయ్యా క్షమించు, నీ బండికి ఏం కాలేదు కదా అన్నాడంట. నువ్వు క్షమాపణ చెప్పి తప్పు చేసిన వాడైతే అంటే, తప్పు చేసిన ఆయన నాకు తెలుసు, కానీ యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు యేసుక్రీస్తును కలిగినటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే, తన తప్పును కూడా, ఎదుటి వాళ్ళ తప్పును కూడా తన తప్పే అని అనుకొని ఎదుటి వాళ్ళ మీద నింద వేయకుండా, ఎదుటి వ్యక్తి నిందను తన నిందగా భరించేవాడు. యేసుక్రీస్తు ఏం చేశారు? మన పాపాన్ని, చెప్పండి, మన పాపాన్ని ఏం చేశాడు? తను మోసుకున్నాడు, తాను భరించాడు. అంటే అది ఆయన స్వభావం. ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క భారాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన. ఈరోజు నువ్వు పాప భారము లేకుండా క్షేమముగాను సంతోషముగాను ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ భారాన్ని ఆయన మోసాడు. హల్లెలూయా. ఏంటి చెప్పండి, ఏంటి? ఎవరు భారాన్ని మోసారు? నా భారాన్ని యేసయ్య మోసాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ అవమానాన్ని ఆయన భరించాడు. నీ శాపాన్ని వింటున్నావా? నువ్వే వింటున్నావా? నీ శాపాన్ని ఆయన మోసాడు సిలువలో. హల్లెలూయా. ఈ చెప్పాడు. నేను ఇంతవరకు ప్రభువుని ఎరిగిన వారిని చూశాను, కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని వాళ్ళు ఇలాగ లేరు అని అన్నాడు. అంటే క్రైస్తవుల్లో కూడా వాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ వాళ్ళు క్రీస్తుని వెంబడించేవారు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇతర మతస్థుల వలె జీవిస్తారు. ఇది కూడా ఒక మతము అనుకుంటూ ఉంటారంట. ఏంది? కొంతమంది ఉంటారు, ప్రార్థనకి వెళ్ళాలంటే వెళ్ళాలి, కూర్చున్నామంటే కూర్చున్నాం. ఏమి మార్చుకున్నావు, ఏమి ఎదిగావు, ఏమి సరిచేసుకున్నావు అన్న దానికి జవాబు ఉండదు వాళ్ళలో. అలాంటి వాళ్ళు ఏంటంటే నామకార్థ క్రైస్తవులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె